ఈ రోజుల్లో ఇంకోటి బాగా ఎక్కువైపోయిందండి. అంటే ప్రతి కాంపిటీషన్ అనేది చాలా ప్రతి హ్మ్. రంగంలో. హ్మ్. ఒక చదువు దగ్గర నుంచి మొదలుపెడితే, ఉద్యోగం దగ్గర నుంచి మొదలుపెడితే, చివరికి లైఫ్ స్టైల్‌లో కూడా మనం ఎలా బతుకుతున్నాం అనే దాంట్లో కూడా కాంపిటీషన్ హ్మ్. వచ్చేస్తుంది. సో, మరి ఈ కాంపిటీషన్ నుంచి తట్టుకొని కొంచెం ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే మీరు చెప్పే సూచించే విధానం ఏంటి? నేనొక వ్యక్తి. హ్మ్. మీతో నేనెందుకు పోటీ పడాలసలు? కాంపిటీషన్ అంటే పోటీయే గదా! హ్మ్. మీతో నేను పోటీ పడను. హ్మ్. కానీ ఇక్కడ మీరు నాతో పాటుగా ఇంకో ప్రవచనకర్తను కూర్చోబెట్టి ఒకే స్థాయిలో ఇంటర్వ్యూ చేసి పోటీ పడతాను. హ్మ్. ఎందుకనిపిస్తోంది? మీరు నాకు సంబంధం లేని రంగం, ఆయన నాకు సంబంధం ఉన్న రంగం. ముందు ఈ సంబంధాన్ని తెంచుకోమనండి. హ్మ్. మన దేహంతో మనకుండే సంబంధాన్ని తెంచుకోగలిగితే తప్ప పోటీతత్వం పోదు. హ్మ్. మూలంలోకెళ్ళి మాట్లాడదాం. ఇది కొంచెం అర్థం కావడం కష్టం. హ్మ్. యువతరానికి అర్థం కావడం మరీ కష్టం. కానీ నేను ప్రయత్నం చేస్తా. హ్మ్. దేహంతో మీకుండే సంబంధాన్ని తెంచుకుంటే తప్ప మీ పోటీతత్వం పోదు. నేను అంటున్నారు మీరు. మీరు ఇంకొకరితో ఆ ఇంకొకరెవరు? మీరెవరు? హ్మ్. నిద్రపోయినప్పుడు మీరు మీకు గుర్తున్నారా? మీ కలలో మీరు ఇంకో రూపం ధరించారు. మీ రూపమే. ఆ నేనెవరు? పడుకున్న నేనెవరు? హ్మ్. అలాగే అన్ని దేహాలు ఉన్నాయి. ఈ సమిష్టి సృష్టి మొత్తాన్ని కలిపి ఇందాక మనం జగన్మాత గర్భం అన్నామే. అవును. కొంత ఆయన జగన్మాతృ స్వరూపమే. నేను జగన్మాతృ స్వరూపమే. నేను ఆయనతో ఎందుకు పోటీ పడాలసలు? నా దారిన నా సంపాదనతోనో, నా కుటుంబంతోనో, నా వ్యాపారంతోనో నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేది ఆలోచించాలి గానీ, అదే. ఇంకొకడితో పోటీ ఎందుకు? ఆ ఇంకొకడితో పోటీ ఎందుకొస్తుందంటే, ఇంకొకళ్ళతో అనుకోవడం వల్ల. హ్మ్. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే నేను. జ్ఞానం అంటే ఇంతే. ఇంతకంటే కష్టం ఏం లేదు అందులో. అది పొందడం కష్టం గానీ, మాట చాలా తేలిక. హ్మ్. అంతా ఒక్కటే. హ్మ్. ఆ ఒక్కటే నేను. ఇక్కడ మనం షూటింగ్ చేస్తున్నాం మిత్రమా. హ్మ్. ఈ కెమెరా వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు నేను వినాలి. ఇక్కడ అవును. ఈగోలు పనికిరావు. హ్మ్. నువ్వేంటి నాకు చెప్పేదంటే, పో కార్యక్రమం పోయిందంటాడు. ఎప్పుడు వినగలుగుతాం? ఈ ప్రక్రియలో మాట్లాడడానికి నేను ముఖ్యం, ప్రశ్నించడానికి మీరు ముఖ్యం, రికార్డింగ్‌కి వాళ్ళు వాళ్ళు ముఖ్యం. ముఖ్యం. అంటే ఎవరి ప్రాధాన్యం వాళ్ళకుంది కదా! అవును. ఇందులో పోటీ దేనికి? హ్మ్. ఆ ఇంకొకళ్ళతో అనే మాట ఎందుకొస్తుంది? దేహం వేరుగా చూడడం వల్ల. హ్మ్. ఉన్న దేహాలన్నీ ఒకే దేహం నుంచి వచ్చాయి. అదే భగవంతుడు, అదే జగన్మాత అనుకోగలిగితే, మనం ఉన్న చోటే ఉన్న పని చేసుకుంటూ సుఖంగా ఉంటాం. మన ఉద్యోగం మనకి బాగుందా లేదా, మనకి సరిపోతుందా లేదా చూసుకోవాలి గానీ, మనతో పాటు చదువుకున్నవాడెవడో ఇంకా పైకెళ్ళాడు. నేను ఇంకో ప్రశ్న ఏస్తాను ఏమనుకోకపోతే, వాడికి క్యాన్సర్ వచ్చింది నీకు రావాలని పోటీ పడుతున్నావా? మరి అక్కడ పడవే? అంటే వాడికి అశుభం జరిగితే మనకి హ్మ్. జరగద్దా? వాడికి జరిగిన శుభాలన్నీ మనకి జరగాలా? ఒకవేళ వాడితో సమానంగా శుభం జరిగినా ఇంకా ఎక్కువ శుభం జరగాలి. కుళ్ళు బుద్ధి కాదిది? హ్మ్. కుళ్ళు బుద్ధి కదా! ఈ కుళ్ళు బుద్ధికి ముందు మందేసుకోకుండా దీనికోసం ఈ పోటీలో నెగ్గడం కోసం నేను ప్రదక్షిణాలు చేస్తా, కసి పెడతా అంటే దేవుడికేం పని? నీ నీ పోటీలు నెగ్గేలా చేయడం. ఆయన అన్ని పోటీలు మానేసి శివుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అన్ని పోటీలు మానేసి విష్ణువు హాయిగా పడుకున్నాడు. బ్రహ్మదేవుడు అన్ని పోటీలు మానేసి సరస్వతీదేవి వీణావాదన వింటున్నాడు. మన హ్మ్. దేవతల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అసలు? వాళ్ళు పోటీలు మానేశారు. మళ్ళీ దేవతలను పూజిస్తాం, పోటీలు పడతాం మనం. పోటీలు పడకూడదు. నేను ఉన్న చోట నేను ఆనందంగా ఉన్నా. అంటే హ్మ్. ఆ పోటీ పడ్డం అనేది పోతుంది. వెంటనే ఒత్తిడి తగ్గిపోతుంది. పోటీ వల్లనే ఒత్తిడొస్తుంది. చాలామంది మీరన్నదాని నుంచే ఇంకొక మాట మాట్లాడుకుంటే భక్తిలో కూడా పోటీ పడుతున్నారు అయ్యో! చాలామంది. ఆధ్యాత్మిక ప్రవచనకర్తల్లో, స్వామీజీల్లో అన్నిట్లో పోటీలున్నాయి. ఆ!